నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ ప్రభుత్వంలోని చూసుకున్నట్టయితే క్రైమ్ రేటు పెరిగిందని హోంమంత్రి అనిత గారు అయితే విమర్శించారు. దీనికి బొత్స సత్యనారాయణ గారు అయితే మీ హయాంలోనే పెరిగిందని అని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీ హయాంలోనే పెరిగిందన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ మీడియా జర్నలిస్ట్ అజయ్ ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే క్రైమ్ రేటు పెరిగిందని బొత్స సత్యనారాయణ వాళ్ళ హయాంలోనే పెరిగిందని అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న సందర్భం వేరు. వైసీపీ హయాంలో క్రైమ్ రేటు పెరిగిందని ఆయన అంటూనే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న క్రైమ్ రేట్ గురించి ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది, జరుగుతున్న క్రైమ్ రేట్ గురించి ఆయన మాట్లాడారు. పెరిగిందని ఆయన చెప్పలేదు, జరుగుతున్న క్రైమ్ రేట్ గురించి ఆయన మాట్లాడటం జరుగుతుంది. సో క్రైమ్ ఎందుకు జరుగుతుందనే దాని మీద ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ముందుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్ మీద, మార్ఫింగ్ల మీద ఆయన మాట్లాడటం జరిగింది. వైసీపీ వాళ్ళు, పేటీఎం బ్యాచ్ అనేవాళ్ళు ఒక మొటాగా, సైకో మొటాగా తయారయ్యి కుటుంబాల మీద, తల్లిదండ్రుల మీద, భార్య చెల్లెళ్ళ మీద, అక్క చెల్లెళ్ళ మీద ఇది వాయు వరుసలు లేకుండా, చిన్న పెద్ద అని తేడాత లేకుండా, ఆఖరి చిన్నపిల్లల మీద కూడా ఈ విధంగా విమర్శలు చేస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. అందువల్ల ఈ విధంగా క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ పేటీఎం బ్యాచ్ రెచ్చిపోతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని, దీన్ని అలసిగా తీసుకొని బయట మానభంగాలకి, మర్డర్కి పాల్పడుతున్నారు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరుగుతుంది. దీన్ని మనం విశ్లేషిస్తే ఈ పేటీఎం బ్యాచ్ లేడీస్ మీద మరీ రెచ్చిపోయి మరీ ట్రోలింగ్ చేస్తారు. ఫొటోస్ మార్ఫింగ్ చేయటం కానీ, బూత్ బొమ్మలతో మార్ఫింగ్ చేయటం, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఫొటోస్ తీసుకొచ్చి వాళ్ళకి ఎవరెవరితోనే ఎఫ్ఐఆర్స్ అంటగట్టి మాట్లాడటం కానీ, లేకపోతే బెదిరించడం. మీరు బోరుగడ్డని వ్యాఖ్యలు చూస్తే ఏమన్నాడు మనం చూసాం. మీ ఇంట్లో బెడ్రూమ్కి వచ్చేసి మరి మీ పిల్లల్ని ఎత్తుకుపోతాను, రేప్ చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. సో ఇలాంటివన్నీ చాలా దారుణమైన ఘటనలు జరిగినాయి. వరరవీంద్రారెడ్డి అనేవాడైతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి మీద అసభ్యంగా పోస్టులు పెట్టారు. ఇద్దరు చెల్లెల మీద. నర్రెడ్డి సునీత గారికి అయితే ఎవరితోనో అక్రమ సంబంధం అంటగట్టి కూడా మాట్లాడటం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ చాలా దారుణంగా, అసభ్యకరంగా ట్రోలింగ్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరే నా చెల్లెల మీద ఈ విధంగా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారే అని చెప్పేసి ఆయన చర్యలు ఏం తీసుకోలేదు. అలాగే మర్డర్ చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని తిరిగారు. ఒక దళితుడిని మర్డర్ చేసిన అతను అనంతబాబుని పక్కన పెట్టుకుని తిరిగారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు. కొడల్లానికి మంత్రి పదవి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద రెచ్చిపోయి బూతులు తిట్టడానికి ఆయనకైతే పర్మిషన్ ఇచ్చేశారు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆయన్ని అభిమానించే అభిమానులు ఏం చేస్తారు? సో ఆయన్నే ఫాలో అవుతారు, మాటలు చేస్తారు. బూతులు తిట్టినందుకు వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. మన చెల్లెల్నే తిట్టారు, ఆయన చెల్లెల్నే తిట్టినప్పుడు ఏమనట్లేదు. అలాంటప్పుడు మనం ఎవరిని తిడితే ఏమైంది, మనకు అడ్డు అదుపు ఏముంది అనేసి ఈ విధంగా ఎవరిని పడితే వాళ్ళు, ముఖ్యంగా ఎవరిని టార్గెట్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని ప్రశ్నించే వాళ్ళని వాళ్ళు ముఖ్యంగా టార్గెట్ చేస్తారన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని, ఆయన చేతకానితనాన్ని కానీ, అసమర్థతను కానీ, అతని తప్పులను ఎవరైతే ప్రశ్నిస్తారో, ముఖ్యంగా లేడీస్ ప్రశ్నిస్తే వాళ్ళని మార్ఫింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకు మార్ఫింగ్ చేస్తారంటే, ఇంకా ఈ విధంగా ఎవరైనా కానీ ఇలాగా బయటకు వచ్చే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలంటే భయపడిపోవాలి. ఇంకెప్పుడు రాకూడదు సోషల్ మీడియాకి. జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తాలంటే వీళ్ళకి భయపడాలి అనే విధంగా వీళ్ళు పర్సనల్ అబ్యూస్కి పాల్పడటం జరుగుతుంది. సో ఆ విధంగానే ఈ సోషల్ మీడియా ముఠా అంతా ఒక ఆర్గనైజ్డ్గా ఒక 50,000 మంది ముఠా వరకు ఉన్నట్టుగా ఈ మధ్య సిఐడి ఎంక్వైరీలో తెలియంది. సో వీళ్ళంతా ఒక ఆర్గనైజ్డ్గా కావాలని చెప్పేసి, ఒక ఎలాగైతే అడవిలో నక్కల గుంపు, హైనాల గుంపు ఎలాగైతే దాడి చేస్తారో, ఒక జింకలు పీకుంది అంటే, ఆ విధంగా వీళ్ళు కూడా ఒక లేడీ మీద కానీ, ఒక ఎవరైతే కొద్దిగా ప్రశ్నిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అర్థం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అది క్రైమ్ రేటు తగ్గుతుందా లేదా ఏమంటారు? ఆయన ఏమన్నారంటే, ఈ టైంలో ఈ కూటమి ప్రభుత్వంలో క్రైమ్ జరగడానికి కారణం వీళ్ళే. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న, తిట్టిన, నా కుటుంబాన్ని తిట్టారు, నా తల్లిని తిట్టారు, అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి సో వీళ్ళు బయట రెచ్చిపోతున్నారు, రేపులకు పాల్పడుతున్నారు, మానభంగాలు పాల్పడుతున్నారు, మర్డర్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ లీడ్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక మహిళ మీద గౌరవం అనే భావం ఏర్పడితే వాళ్ళు బయట తప్పు చేయడానికి సాహసించరు. ఇప్పుడు పోస్టులు పెట్టడానికే భయపడినాళ్ళు రేపు మహిళ మీద ఏమన్నా చెడు దుర్గడంతో చూడటానికి సాహసిస్తారా? లేదు కదా. సో ఆయన ఏంటంటే ఈ విధంగా చెప్పారు, ఎవరైతే అసభ్యంకరంగా పోస్టులు పెడతారో వాళ్ళని శిక్షించకపోతే వాళ్ళు బయట సొసైటీలో మరింత రెచ్చిపోయి క్రైమ్ చేయడం జరుగుతుంది అని ఆయన
అప్పుడు హోమ్ మినిస్టర్ గారిని కూడా మందలించడం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ గారు మీరు చర్యలు తీసుకుంటారు, లేకపోతే నేనే కనుక హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటే అది వేరే విధంగా ఉంటుందని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది. ఆయన హెచ్చరించిన తర్వాత సోషల్ మీడియాలో అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వర రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ అనిల్ లాంటి ఒక దుర్మార్గులు సైకులు ఉన్నారు. వర రవీంద్ర రెడ్డి గురించి ఇంతకుముందే మాట్లాడాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని ఆయన అసభ్యంగా ట్రోలింగ్ చేస్తూ చేయడం జరిగింది. ఎంతోమందికి అక్రమ సంబంధాలు అంటగట్టి ఆ లేడీస్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మనోవేదన గురి చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి అందరూ శిక్ష పడతాదా లేదా ఏమంటారు? ఆల్రెడీ వాళ్ళు లోపల ఉన్నారు. చట్టం కూడా, కోర్టు కూడా వాళ్ళ అరెస్ట్కి ఏమి అభ్యంతరం తెలపలేదు. ప్రస్తుతం వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు, రిమాండ్లో ఉన్నారు. రిమాండ్ పొడిగించవచ్చు. రిమాండ్ పొడిగిన తర్వాత ఇక కోర్టు విచారణలో వాళ్ళు ఎలాంటి క్రైమ్కి వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది మొత్తం బయటకు వస్తుంది. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి వీలైతే జగన్మోహన్ రెడ్డి గారికి హస్తం కూడా ఉందనే విషయం బయటకు రావచ్చు. ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి గమనిస్తే ప్లేనరీలో వైఎస్ఆర్సీపీ ప్లేనరీ 2017లో జరిగిన ప్లేనరీలో గుంటూరులో జరిగింది. అప్పుడు రోజా గారు మైక్లో మాట్లాడటానికి స్టేజ్ మీదకి వస్తే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అని ఆయన వచ్చి రోజా గారి దగ్గరకు వచ్చి చెవిలో చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నారని చెప్పేసి జగన్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు తిట్టు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది మైక్లో అందరికి వినపడింది. మీకు కావాలంటే వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. సో అలాగే ఆయన ఏదన్నా స్టేజ్లో ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ తిడతంటే ఆయన ఎప్పుడు అడ్డు చెప్పరు, నవ్వుతూ ఉంటారు. ఒక రకమైన నవ్వుతూ ఉంటారు. సో నవ్వుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ తిట్టేవాళ్ళు ఇంకా 4 తిడతారు. అంటే ఆయన ఆనందం కోసం, ఆయన నవ్వుతున్నాడు కాబట్టి ఆయన ఆనందం కోసం ఇంకో 4 తిడదామని చెప్పేసి ఈ విధంగా తిట్టించే వ్యక్తి కాబట్టి. అలాగే జీవీడి కృష్ణమోహన్ అనే వ్యక్తిని అక్కడ ఆయన క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నారు. ఆయన స్క్రిప్ట్ ప్రకారం ఎవరినెవరిని ఎలా తిట్టాలని చెప్పి ఆయన స్క్రిప్ట్ ఇస్తాడు. మంత్రులు అలాగే తిడతారు అనమాట, ఎమ్మెల్యేలు కానీ ఆ నాయకులు కానీ. సో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం దీని వెనకాల ఉంది. దీనికి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. పెట్టిన మార్ఫింగ్ పోస్టులు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందని సమాచారం బయటకు వస్తుంది. సో ఇప్పుడు అందరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చే వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ ఆల్మోస్ట్ అసభ్యకరంగా పదజాలంతో మాట్లాడుతున్నారు కదా. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా అరెస్ట్ ఉందా లేదా? ఇదంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. విచారణ జరగాలి, అన్ని లేయర్స్ అన్ని బయటకు పట్టుకోవాలి. ఈ వరరెడ్డి వెనకాల ఎవరున్నారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పరు నేను పోస్టులు పెట్టమని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, సజ్జల భార్గవ్ చెప్తాడు. సజ్జల భార్గవ్ ఏం చెప్తాడు, కింద ఈ వరరెడ్డి లాంటి వాళ్ళు చెప్తారు. సో వరరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డిని పట్టుకోవాలి. సజ్జల భార్గవ రెడ్డిని పట్టుకుంటే ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఈ విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఈ వివరాలు బయటకు వస్తాయి కాబట్టి. సో సజ్జల భార్గవ రెడ్డి దొరికిన తర్వాత మనకు జగన్మోహన్ రెడ్డి గారికి హస్తం కూడా ఉన్నట్టు మనం బయటపడే అవకాశం ఉంది. అరెస్టుల తర్వాత క్రైమ్ రేట్ పెరిగిందంటారా తగ్గిందంటారా, అసలు ఏమంటారు దీని మీద మీరు? ఈ అరెస్టుల తర్వాత ఆబ్వియస్గా క్రైమ్ రేట్ అయితే కొంతవరకు తగ్గింది అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ మధ్య చూస్తే లేడీస్ మీద అఘాయిత్యాలు జరిగిన వార్తలు అయితే రావట్లేదు. మొదట్లో చాలా ఎక్కువ వచ్చాయి, ఈ మధ్య రావటం తగ్గింది. ఎందుకు అంటే జనాల్లో భయం అనేది ఏర్పడింది. అరే లేడీస్ మీద అసభ్యకరంగా పోస్టులు పెడితేనే అరెస్ట్ చేస్తున్నారు, లోపలేస్తున్నారే, వాళ్ళ 3rd డిగ్రీ కూడా ఇస్తారని చెప్పేసి ఈరోజు సాక్షి పేపర్లు వేశారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇలాంటివి జరిగినప్పుడు జనాల్లో ఆబ్వియస్గా భయం అనేది ఏర్పడుతుంది. పోస్టులు పెట్టడమే నేరమైనప్పుడు అదే డైరెక్ట్గా మనం ఏమన్నా మర్డర్ చేస్తే లేకపోతే మానభంగం చేస్తే ఇంకెంత పెద్ద క్రైమ్ అవుతుందో, ఏ విధంగా శిక్షిస్తారో అనే భయం అనేది పబ్లిక్లో అయితే ఏర్పడింది. సో దాని పర్యవసానంగా అయితే ప్రస్తుతం అయితే క్రైమ్ రేట్ జరగట్లేదు. ఇట్లాంటి అరెస్టులు ముందు కొనసాగాలి. అరెస్టులు మాత్రమే కాదు, శిక్ష పడాలి, కఠినంగా శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నా. అలాగే పబ్లిక్ కూడా బలంగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో అయితే ఈ ముందు ఇక్కడ కట్టడి చేస్తే తర్వాత సొసైటీలో అనేది తగ్గుతుంది. ఇక్కడే లైసెన్స్ ఇచ్చేస్తే అది చూసిన వాళ్ళు ఏమవుతుంది, సపోజ్ మనం ఇవి చూడటం వల్లనే బయట పిల్లల మీద కానీ లేడీస్ మీద కానీ మానభంగాలకు పాల్పడుతున్నారని చెప్పేసి బ్యాన్ చేయడం జరిగింది. చూసిన తర్వాత ఏదో వాళ్ళ ఆ విధంగా ఆలోచన రావటం. అలాగే ఇప్పుడు వీళ్ళు పోస్టులు పెట్టడం వల్ల, లేడీస్ మీద నీచంగా పోస్టులు పెట్టడం వల్ల వీళ్ళు ఏంటంటే వీళ్ళకి లేడీస్ మీద ఒక చులకన భావం ఏర్పడి వీళ్ళ మీద పోస్టులు పెడితేనే పీకి వాళ్ళు లేరు, చేస్తే ఏముందలే, ఎవడేం పీకుతాడు, మనకు అడ్డొద్దు పేవడుందనే ధైర్యం అనేది వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు అరెస్టులు చేయడం వల్ల అయితే ఖచ్చితంగా వాళ్ళు అయితే భయం అనేది ఏర్పడింది. ఇంకా క్రైమ్ రేట్ అయితే ఖచ్చితంగా తగ్గింది. మీరు ఈ విధంగా చూస్తే ఈ మధ్య పేపర్లో చూస్తే గతంలో వచ్చినంతకైతే క్రైమ్ రేట్ అయితే మనకు కనిపించట్లేదు. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ.